హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీటీ కుకింగ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ విలువైన కామెంట్ని తప్పకుండా తెలియచేయండి. ప్లీజ్ అండి, దయచేసి చూసిన వెంటనే వెళ్ళిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ చెయ్యని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు ఉంటే అవసరం లేదండి. ఇక్కడ చూసారు కదా, నేను మార్నింగ్ బ్రష్ చేసుకొని కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను. టిఫిన్ కోసం దోశపిండి కూడా బయట పెట్టేశాను. ఏం టిఫిన్ అని డిసైడ్ అయితే అవ్వలేదు. మా వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళారు, మా పాపను మా హస్బెండ్ బయటికి వెళ్ళారు. ఇంకా నేను పనంతా చేసేసుకున్నానండి. వాళ్ళు ఉంటే అవ్వదు కదా, అసలు సండే మాత్రం పనే అవ్వదు. ఇంకా బట్టలు పిండేసుకొని ఇల్లు చేసుకొని మొత్తం క్లీన్గా ఉంచుకున్నాను. వాళ్ళు వస్తే టిఫిన్ చేద్దామన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాను, ఇంకా రాలేదు. ఈ చెట్టు దగ్గర అయితే పూలు పూసాయండి. 2-3 మొగ్గల దాకా ఉంటే పూలు పూసేసాయి. ఇవైతే ఓనర్ వాళ్ళు కోసుకొని వెళ్తారండి. మొగ్గలు అయితే ఇంకా ఉండవు చెట్టుకి. ఎప్పుడైనా వాళ్ళు మర్చిపోతే అట్లా పూలు విచ్చుకుంటాయి. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక్కడైతే నేను వాళ్ళు ఇంకా రాలేదు, నాకు ఆకలి అవుతుంది కొంచెం టిఫిన్. సరే అనేసి నేనైతే నా వరకు వేసుకుందాము, తర్వాత వాళ్ళకి వేద్దాం వచ్చిన తర్వాత అని చెప్పేసి నేనైతే ఇక్కడ దోశపిండి కలిపేసుకుంటున్నాను. నిన్న ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి సరిపోతుంది. ఇక్కడైతే నేను ఇంకా ప్యాన్ అనేది పెట్టేసుకొని దోశలు అయితే వేసుకుంటానండి. ఈ ఐరన్ ప్యాన్ మీద ఫస్ట్ టైం అయితే మీరు తప్పకుండా ఆనియన్ వేసి రుద్దాలి. తర్వాత అవసరం లేదండి. ఎప్పుడైనా మనం వేయంగా ఒకసారి అంటుకుంటుంది కదా, అలాంటి టైంలో రుద్దితే సరిపోతుంది ఆనియన్తో. ఈ ఐరన్ ప్యాన్ మీద వేయంగా చాలా క్రిస్పీగా వస్తాయండి నాన్ స్టిక్ కన్నా. కాకపోతే ఒక్కొక్కసారి భలే హెడ్ఏక్ ఇస్తుందండి. అస్సలు మనకి కావాలి అన్నప్పుడే టైం అయిపోతుంది అనుకున్నప్పుడే రావండి దోశలు అయితే నిజంగా. దోశ అయితే మంచి కాలిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఇంకేంటండి, వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి? వ్యూస్ తగ్గిపోయాయండి. తప్పకుండా చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకో దోశ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను కారం వేసుకొని చేసుకోవడం అంటే చాలా ఇష్టము. తినడం అంటే భలే బాగుంటుందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఎప్పుడు కారం దోశ అంటారు కదా, ఆ కారం బదులు ఈ ఉల్లి కారంతో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే మీరు ఇలా అప్లై చేసిన తర్వాత దాని మీద చీజ్ కానీ బటర్తో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. బయట అమ్ముతూ ఉంటారు చూసారా, సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. లేకపోతే ఎగ్ అయినా కొట్టి వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ 2 దోశలు తింటేనే ఫుల్ అయిపోయింది స్టమక్ అయితే. ఒక్కొక్కసారి తింటాను 3-4 అయినా తింటాను, కానీ ఈ రోజైతే 2 అయితే సరిపోతుంది అనేసి 2 దోశలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు చట్నీ నిన్న చేసిందే ఉంది కదండి, మిగిలింది. ఇంకా ఆ చట్నీతోనే చేసేద్దాం అనేసి, తింటారులే అనేసి ఎక్కువగానే ఉందండి చట్నీ అయితే. ఇక్కడైతే నేను ఇంకా బిర్యానీ అడిగింది కదా మా పాప, దానికోసం ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకొని ఒక 7 పెద్ద సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసుకున్నానండి. ఇట్లా మనం కట్ చేసుకున్న తర్వాత విడి తీసుకోవాలి. ఇక్కడైతే చికెన్ అయితే తెప్పించాను కదా, ఇది కర్రీ కోసం అన్నట్టే అండి. కొంచెం పెద్ద పీసెస్ లాగా ఉన్నాయి అంతే, చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఈ కర్రీ పీసెస్తో కూడా చాలా బాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదు, నార్మల్ సోనా మసూర్ రైస్ ఉంటుంది కదా, దాంతోనే దమ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. అసలు మనకి ఈవినింగ్ అయినా కూడా గట్టి బిర్యానీ బాస్మతి రైస్తో చేసినప్పుడు మీరు ఎప్పుడైనా గమనిస్తే చూడండి, ఈ 2 బిర్యానీలు చేసుకొని ట్రై చేయండి మీరు. నేను చెప్పింది అయితే మీకు అర్థమవుతుంది అప్పుడే క్లారిటీగా. మనము బాస్మతి రైస్తో చేసినప్పుడు సాయంత్రం కాగానే కొంచెం మనం తినలేమండి, హార్డ్గా అయిపోతుంది రైస్ అనేది.
ఈ నార్మల్ రైస్తో చేస్తే మాత్రం ఈవినింగ్ కాదుగా నెక్స్ట్ డే కూడా తినచ్చు, అంత బాగుంటుంది. స్మూత్గా ఉంటుందండి, అరగకపోవడం అలా ఏమి ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను ఎలా ఉంటుందో ముద్దగా వస్తుందేమో అని కంగారు పడ్డాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే కొంచెం చికెన్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను, తెప్పించాను ఒక రెసిపీ కోసమని తెప్పించాను. బోన్లెస్ చికెన్ అనమాట. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు వేసి స్టోర్ చేసుకుంటాను. ఒక గిన్నెలో అయితే తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఒక వారము 10 days వరకు మంచిగా ఉంటుంది ఫ్రెష్గా. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడైతే దీన్ని ఇట్లా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీన్ని నేను ఎట్లా వేసుకుంటానంటే, మనం వేసుకున్న ఆయిల్ ఈ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మిగులుతా చూసారా, అది ఈ దీంట్లో వేయడానికని యూజ్ చేస్తాను. చాలామంది ఎక్కువ వేసుకుంటారు, అంత టేస్ట్ ఉండదండి. మనం వేరే కర్రీస్లో యూజ్ చేసినప్పుడు ఉల్లిపాయ వేయించుతాం కాబట్టి అంత రుచి ఉండదు ఆయిల్లో అయితే. ఇంకా వేరేవి మనం వేయించుకున్నప్పుడు మాత్రం రుచి ఉంటాయి, కానీ ఇవి అయితే రుచి ఉండదు ఆయిల్ అయితే. మీరు ఇట్లా మెజర్మెంట్ లాగా తీసుకొని మరీ చేసుకోండి కావాలంటే. ఇక్కడ చూసారా, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఎందుకంటే ఇలా కొంచెం తెల్లగా ఉన్నప్పుడు తీసుకుంటే మనం బయట తీసిన తర్వాత కూడా కొంచెం డార్క్ అవుతాయండి. అలానే ఉంచేసామనుకోండి నల్ల బొగ్గుల్లాగా అయిపోతాయి. కలర్ అనేవి బాగోదు చూడటానికి కూడా. చాలా క్రిస్పీగా వస్తాయండి. చూసారా, మంచి ఈవెన్గా వేగిపోయాయి. ఆల్మోస్ట్ అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి చూసారండి. ఇక్కడ నేనైతే బియ్యం కూడా కడిగేసుకున్నాను. సోనా మసూరి రైస్ ఏనండి ఇది. ఇప్పుడు ఈ బియ్యంలో నేను షాజీరా వేసుకుంటున్నాను. ఆల్ స్పైసెస్ వేసుకోవచ్చండి, మన ఇష్టం. ఇంకా దీన్ని ఏమంటారంటే పువ్వు ఉండదు చూసారా, అది లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, స్టార్ ఆనియన్స్ ఉంటుంది చూసారా, అది కూడా వేసానండి. వేసేసుకొని దీన్నైతే 1 నిమిషం పక్కకు పెడదామనేసి పక్కకు పెట్టేశాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. క్లిప్ ఉందా మిస్ అయిందా కూడా తెలియదు, నేనైతే చెప్పేస్తున్నాను వాయిస్ ఓవర్లో. ఇక్కడే ఉందండి క్లిప్ అయితే. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెమే వేసుకోండి, మరి ఎక్కువైతే అవసరం లేదు. కొంచెం ఒక 10 minutes అలా పక్కకు ఉంచేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, మంచిగా రైస్ అయితే ఉడుకుతుంది. నేను ఎప్పుడు కట్టేసుకోవాలని కూడా చెప్తాను. ఇక్కడైతే చికెన్కి ఉప్పు కారం అంతా పట్టించేసుకుందామండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ కాబట్టి నేనైతే ఒక 4-5 స్పూన్స్ దాకా వేసాను. పెద్ద స్పూన్ అయితే 2-2.5 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. ఇక్కడ కారం కూడా అంతేనండి, మీ తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే కొంచెం తగ్గించే వేసుకోవచ్చు, మనం బిర్యానీ మసాలా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు చూసుకొని వేసుకోండి. కలిపిన తర్వాత మనకి స్పైస్ తెలియకపోతే అప్పుడు వేసుకోండి. ఇక్కడ ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇక్కడ చూసారా బిర్యానీ మసాలా, MTRది బిర్యానీ మసాలా. ఇట్లా ప్యాకెట్స్ అయితే తెప్పించి ఉంచుకుంటాను. పెద్ద అయితే ఉంచుకోనండి, అసలు చేయడం తక్కువ కదా, తింటాము కానీ చేయడం తక్కువ, ఎందుకులే అనేసి తెప్పించాను పెద్ద ప్యాకెట్స్. చిన్న అయితే చాలండి. ఇక్కడ చూసారా యాలక్కాయల పొడి తప్పకుండా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగా ఇస్తుంది యాలక్కాయల పొడి అయితే. ఇక్కడ కొత్తిమీర, పుదీనా కట్ చేసి కడిగింది వేసుకోండి. ఇక్కడైతే బిర్యానీ ఆకుని ఇట్లా తుంచి వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుంటాను అంతే, ఇంకా మిగతా ఏం వేయను. సింపుల్ అండి. కొంచెం బిర్యానీ చేయాలంటే చాలా భలే ఉత్సాహం వస్తుంది నాకు కూడా. సింపుల్గా అయిపోతుంది కదా, హడావిడి లేకుండా. కాకపోతే ఏంటంటే మనకు అన్నీ రెడీలో ఉన్నప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ గడ్డ పెరుగు వేస్తున్నానండి. ఒక చిన్న బౌల్ ఉంటుంది చూసారా, కొంచెం చిన్నదంటే మీడియం సైజ్ బౌల్ అంతా పెరుగు అయితే పడుతుంది దీనికి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం పావంత వరకు వేసుకోండి. ఇంకా కొంచెము డెకరేషన్ పర్పస్ కింద ఉంచేసుకోండి, ఇంకంతే. మనం ఆయిల్ వేయించిన తర్వాత ఆయిల్ ఉంది కదా చూసారా, కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వచ్చేసింది మనకి. చాలండి, ఇంకెక్కువ వేసుకోని అవసరం లేదు మనకి, ఎందుకంటే పెరుగులో ఆయిల్ వస్తూనే ఉంటుంది కదా అట్లాగా. ఇప్పుడైతే లెమన్ జ్యూస్
ఇక్కడ మా హస్బెండ్ వీడియోని షూట్ చేయవా, నాకు చిన్న ట్రైపాడ్ అనేది ఇరిగిపోయిందండి, అందుకోసమే ఆ పెద్ద ట్రైపాడ్తో ఎందుకులే అనేసి మా హస్బెండ్ ఉంటే సండే రోజు కొంచెం వీడియో షూట్ చేయవా అంటే షూట్ చేస్తున్నారు. కొంచెము బ్లర్ అవుతూ ఉందండి, అటు ఇటు ఊగుతూ ఉంది. మా పాప కదిలిస్తుంది మా హస్బెండ్ని, అదా నాన్న ఇదా నాన్న అని అడుగుతుంది. ఇంకా సరేలే వాయిస్ ఓవర్ అక్కడే ఉంచేద్దాం అనుకున్నా కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఉంచలేదు. నేను ఇక్కడ టేస్ట్ చూసానంటే నాకు కొంచెం స్పైస్ అనేది తెలియలేదు, అందుకనే నేను కారం అయితే వేసుకున్నాను. ఇలా చూసి అడ్జస్ట్ చేసి మనం వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. బిర్యానీ చేసేటప్పుడు ఇక్కడేనండి మనం చూసుకోము వద్దులే అని అనుకుంటాం, కానీ మనం చూస్తేనే ఆ స్పైస్ మంచి మనకు తెలిసినప్పుడే ఉప్పు పులుపు అన్నీ తెలుసుకోవాలి కదా. ఇక్కడ చూసారా రైస్ అనేది నేను గంజి వంపేసుకున్నాను, చూసారా మంచిగా 70% 80% దాకా కుక్ అయిపోయి ఉంటుంది. నీళ్ళు గంజి వంపుకుంటాం కదా, అలా ఆ గంజి వంపిన తర్వాత పక్కకు పెట్టేసుకుంటే చాలు. ఇప్పుడైతే మనం కలుపుకున్న దాన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే చికెన్ కర్రీ లాగానే వండుకోవాలి, కాకపోతే దీంట్లో ఉన్న వాటర్ అంతా ముక్కకి పట్టేసి ఆ ఫ్లేవర్ అంతా ముక్కకి తీసేసుకుంటుందండి. నేను లాస్ట్ దాకా మగ్గించుకోవాలి మంచిగా. క్లిప్స్ చూపిస్తున్నాను, మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉన్నానండి. ఇంకా బాగా లెంత్ అవుతుంది వీడియో అని చెప్పేసి నేను కట్ చేశాను వీడియోని. చూసారా మధ్య మధ్యలో మెల్లమెల్లగా కలుపుకోండి, ఎందుకంటే మనకి ఎక్కువ ఓవర్గా కుక్ అవుతూ ఉంటుంది కొంచెం చికెన్ అనేది, తొందరగా ఉడికిపోయింది కదా. మనం ఈ వాటర్ అంతా మగ్గే లోపల దాకా ఉంచాలంటే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇలాంటి టైంలో మీకు కొంచెం ఇందాక స్టెప్లో గ్రేవీ ఉంది చూసారా, ఒకవేళ కావాలి బిర్యానీలోకి తింటాము అనుకున్న వాళ్ళు ఆ స్టేజ్లో కొంచెం గ్రేవీ అనేది తీసేసుకోండి. చూసారా మనకి ముక్కకి మొత్తం పట్టేసి లైట్గా ఉంది గ్రేవీ అనేది, అంతే కొంచెం తక్కువగా ఉంది. ఈ స్టేజ్లో మనము స్టవ్ అనేది కట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ అనేది కట్టేసేసాను. చాలా బాగుంటుందండి, నేను ఎలా వస్తుందో అనుకున్నాను. చూసారా ఇది బిర్యానీ గిన్నె, దాంట్లోకి ఆయిల్ క్లిప్ అనేది మిస్ అయింది, కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి, మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా లైట్గా వేసుకోండి. వేసుకొని మనం వండిన అన్నం ఉంది చూసారా మంచిగా పేర్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయిపోయింది కదా, ఆ చికెన్ చూసారా మంచిగా గ్రేవీ లైట్ గ్రేవీతో మంచిగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అస్సలు ఒక్కసారి చేసుకొని తినండి, అసలు చాలా చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి కానీ మాకు కానీ. అసలు ఎంత బాగుందండి టేస్ట్ అయితే, మా పాప కూడా ఇష్టంగా తిన్నది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఈ నార్మల్ రైస్తో కూడా చాలా బాగా కుదురుతుంది. ప్రతి లేయర్లో ఇట్లా వేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. మ్యాండేటరీ వచ్చేసి రైస్ ఒక్కటే అండి, రైస్ మాత్రం మనం పర్ఫెక్ట్గా ముద్ద కాకుండా పర్ఫెక్ట్గా ఉడికించుకుంటే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ పీస్ మీద పీస్ వేయకుండా సైడ్కి జరుపుతున్నాను అంతే అండి. అట్లాగా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇక్కడైతే నేను కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి అన్నీ వేసుకుంటున్నాను, కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుని ఇంకా నెక్స్ట్ స్టెప్ రైస్ అనేది వేసేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అయిపోతే మనకి ఇంకా సింపులేనండి, స్టవ్ పైన పెట్టేసుకుంటాం కాబట్టి సింపుల్గానే ఉంటుంది. మనము మిగతా వర్క్ అంతా నేను చేసేసుకుంటాను, ఇంకా అంట్లు తోముకోవడం వస్తూ ఉంటాయి కదా, అంట్లు చాలా వస్తాయండి, చేయడం ఒకటే కాదు మిగతా పని చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది. అందులో మాకు పాప ఉంది కదా, అబ్బా చాలా విసిగిస్తూ ఉంటుంది, అసలు కూర్చోమంటే కూర్చోరండి. ఇక చూసారా వీడియోది ఎట్లా అవుతుందో, అటు ఇటు ఊగుతూనే ఉంది, అది నాన్న ఇది నాన్న అని మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి మా పాప. ఇంకా సరేలే అర్థం చేసుకుంటారనేసి వీడియోని అయితే ఎడిటింగ్ చేయకుండా పెట్టేశానండి నేనైతే. ఇక్కడ కావాల్సింది రెసిపీ అండి, చాలా చాలా బాగా కుదిరింది, మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి, అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాలంటే నేను హామీ ఇస్తున్నాను కదా, అంత టేస్టీగా ఉంటుంది. పైన కూడా చూసారా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము ఫుడ్ కలర్ వేసానంటే నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు. పైన కూడా ఇలాచీ పౌడర్ ఉంటుంది చూసారా, ఇలాచీ పౌడరు కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఉంటే గరం మసాలా వేసుకోండి, లేకపోతే బిర్యానీ మసాలా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
మనం ఇంకా ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదు, చాలా ఇంతే అండి, సింపుల్. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తూ ఉందండి, చాలా బాగుంది, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నోరూరుతుంది నాకైతే, అంత టేస్టీ అనిపించింది నాకైతే బిర్యానీ, బాగా కుదిరింది. ఇప్పుడైతే స్టవ్ మీద, ఇది పెద్ద స్టవ్, నేను అసలు హడావిల్లో మర్చిపోయాను, వీడియో హడావిల్లో. మీరైతే పెద్ద స్టవ్ పైన పెట్టకండి, నేను కూడా మార్చేశాను తర్వాత, మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే చిన్న స్టవ్ పైన సిమ్లో పెట్టి ప్యాన్ పెట్టి, చూసారా ఇక్కడ మార్చాను, గిన్నె పెట్టేసుకోండి. ఎందుకంటే పెద్ద స్టవ్ మీద కొంచెం ఫ్లేమ్ అనేది ఎక్కువ వస్తుంది కదా, ఇది అవుతుంది. చిన్న స్టవ్ పైన ఫ్లేమ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా వదిలేయండి, మంచిగా మగ్గిపోతుందండి. ఆ చికెన్ అనేది కొంచెము జ్యూసీగా ఉంటుంది చూస్తారా, అది కూడా పోయి ఫ్రై పీస్ లాగా తయారవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది, అసలు ముద్దగంటూ లేదండి, పీస్ అయితే ఉంది. మనం వేసిన ఉప్పు కారము అంతా ముక్కకి పట్టి, అబ్బా ఏమో టేస్ట్ ఉందండి, ఆహా చాలా బాగుంది, అసలు మర్చిపోలేను. ఎప్పుడైనా బాస్మతి రైస్తోనే చేస్తాను, ఒక్కొక్కసారి మా హస్బెండ్ అడిగినప్పుడు కూడా నార్మల్ రైస్ ఉంది కదా సుష్మిత చెయ్యి అని అంటే నేను చేయలేదు. సరే ఈసారి ఎందుకులే చేద్దాము, ఊకే బాస్మతి రైస్ ఏం తెప్పిస్తాములే, ఒకసారి ఈ రైస్తో ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశాను, చాలా బాగా కుదిరిందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మాత్రం, చాలా బాగా వచ్చింది. మేము తినేది కూడా చూపిస్తానండి, అసలు ఆగలేకపోతున్నాను నేనైతే, చూస్తుంటే స్మెల్ అయితే వస్తుంది, భలే వస్తుందండి. ఒక పక్కన ఆనియన్స్ పెట్టుకొని, ఉడకబెట్టిన కోడిగుడ్డు ఉంటుంది కదా, ఆ బాయిల్డ్ ఎగ్ అది పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి. ఇంకా రైతా అయితే చేయలేదండి, ఇప్పటికే టైము 1:30 అయిపోయింది టైం అయితే. మా హస్బెండ్కి రాలేదు, బయటికి వెళ్ళారు, ఫంక్షన్ ఉందని చెప్పేసి బయట తింటాను చెప్పారు, ఆయన రాలేదు, నేను మా పాపే ఉన్నాం, ఇద్దరం తింటాం. పీస్ చూసారా ఎంత స్మూత్గా వచ్చేసిందో, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసినా కూడా అంత స్మూత్నెస్ ఉందండి. అంటే ఏం లేదు, ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉండి స్మూత్నెస్ ఎక్కువైపోయింది అంతే, సూపర్ ఉందండి. పీస్ ఉంది కదా, టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి, రెసిపీ మాత్రం. అండి చూడండి పీస్, నేను కొరికి చూపిస్తా, భలే స్మూత్గా కట్ అయింది పీస్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మనము పిల్లలకి చేసి పెట్టినా కూడా వాళ్ళు ఇబ్బంది పడరండి, నార్మల్ రైసే కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. మా పాప చూసారా బాగుందని చెప్తుంది, అక్కడ కెమెరాకి చెప్తుందండి నీ దగ్గర చెప్పు అంటే అసలు చెప్పట్లేదు, కెమెరా దగ్గర తీసుకొచ్చింది ఆ హ్యాండ్ అనేది, సూపర్ ఉందంట. ఇక్కడైతే రెడీ అయ్యాను, ఈవినింగ్ అయిందండి. ఇదేంటి మా పాపకి నైట్ డ్రెస్లు ఇలాంటివి తీసుకుందామని ఒకసారి విశాల్ మార్కెట్కి వెళ్ళాం, మీకు గుర్తుందో మీకు తెలుసో లేదో తెలీదు, విశాల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అనేది ఉంటుందండి, చాలా బాగుంటుంది, అన్నీ దొరుకుతాయి అక్కడ. సరే మా హస్బెండ్ ఇక్కడ దగ్గరలోనే ఉంది వెళ్దాము అనేసి అంటే రెడీ అయ్యాను. ఇంకా ఇక రెడీ అయ్యాం కదా, ఇంకా షూట్ చేద్దాం అన్నట్టుగా షూట్ చేశాను. అసలు వెదర్ ఉందంటే చల్లగా ఉంది, వెదర్ అయితే ఎంత బాగుందో, చాలా బాగా అనిపించిందండి. ఇలాంటి షాపింగ్స్కి డీమార్ట్ ఇట్లా షాపింగ్స్కి వెళ్తే అసలు టైం తెలియదండి, మనం కొనే తక్కువ టైం అయితే 3 అవర్స్ 4 అవర్స్ కూడా గడిచిపోయింది. అబ్బా చాలా టైం అవుతుందండి అసలు, అందుకనే డీమార్ట్ షాపింగ్ అన్నా కూడా కొంచెం రిస్క్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇప్పుడైతే విశాల్ మార్కెట్ చూద్దాం, ఇంత ముందు వెళ్ళింది అయితే వేరే దగ్గర అండి, ఇదైతే వేరే దగ్గర. కరెక్ట్ అడ్రస్ మా హస్బెండ్ అడుగుదాం అనుకున్నా కానీ మర్చిపోయాను నేనైతే. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసామండి, విశాల్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ చాలా బాగుందండి, కానీ కొంచెం తక్కువ ఉన్నట్టుగా అనిపించింది. మేము ఇంతకుముందు వెళ్ళిన దగ్గర అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, స్టాక్ అనేది ఎక్కువగా ఉన్నాయి, బాగా అనిపించింది. సరే అనేసి ఇప్పుడు వచ్చాము. రేట్లు కూడా మ్యాక్సిమం డిమార్ట్ సంథింగ్ అట్లనే ఉన్నాయండి, కంపారిజన్ అంతా ఏం అలా తక్కువ అంటూ ఏం లేవు. కాకపోతే పిల్లలకి 99కి ఇట్లా ప్యాంట్లు టీషర్ట్స్ ఇలా వస్తూ ఉంటాయి, మనం చూసుకోవాలి పర్టికులర్గా క్లాత్ అవన్నీ పట్టుకొని చూసుకుంటే మంచిది తెచ్చుకోగలుగుతాం మనమైతే. మన ఓపికతో చూస్తే మనకి మంచిగా ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే నేను స్పెట్స్ పెట్టుకున్నానండి, నాకు చాలా ఇష్టం స్పెట్స్ అంటే ఎంత ఇష్టం అంటే, స్పెట్స్ వాచెస్ చాలా ఇష్టం నాకైతే, మై ఫేవరెట్ అసలుకి చాలా ఉంటాయి. ఆ టాప్ అయితే బాగా నచ్చింది నాకు.
ఇక్కడ కూడా ఒక టాప్ అయితే నచ్చింది. మొన్న ఒకటి జీన్స్ కొనుక్కున్నానండి, దాని మీదకి చూస్తున్నాను కానీ అంత సెట్ అవ్వలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే మా పాపకి చూస్తున్నారు, ఏమన్నా మాట్లాడరాదు అని అంటుంటే ఎలా అనిపిస్తుందంటే ఏమనట్లేదు మా హస్బెండ్, నవ్వి ఊరుకుంటున్నారు. ఇక్కడైతే మన ఉమెన్స్ టీ షర్ట్స్ అండి, చాలా బాగున్నాయి. నాకు ఈ టీ షర్ట్ అయితే బాగా నచ్చింది, వైట్ కలర్ది, సన్ షైన్ అనమాట, దాని పైన ఉంది. చాలా చాలా బాగుందండి. తీసుకోనా అంటే వద్దులే, బడ్జెట్ లేదు, బడ్జెట్ ఉన్నదంటే తీసుకో అని చెప్తున్నారు. ఇక్కడైతే పిల్లల హ్యాండ్ బ్యాగ్స్ లాగా బాగున్నాయి, పిల్లలకి అయితే క్యూట్గా ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి, ప్లాజోస్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. క్లాత్ని బట్టి రేట్ అండి, మెయిన్ ఏం లేదు. ఇక్కడైతే కిడ్స్ టాయ్స్. మా హస్బెండ్ ఆ బిల్లింగ్ కట్టి తీసుకుందాం అంటే నేను ఇంకా ఫ్రూట్స్ కట్ చేసేది తీసుకుందాంలే అనేసి అది తీసుకున్నాను. ఏదో ఒకటి అడుగుతుంది కదా మా పాప, అది తెచ్చావా ఇది తెచ్చావా అని అడుగుతూ ఉంటుంది అని చెప్పేసి అదైతే తీసుకున్నాను. ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చిందండి, అక్కడ కనపడుతుంది కదా, నేను లైన్స్ చూపించాను. నేను వేసుకున్నా కూడా లుక్ మంచిగా ఉంది. కాకపోతే ఏమైందంటే బడ్జెట్ లేక అక్కడ పక్కకు పెట్టాల్సి వచ్చింది ఈసారి తీసుకుందామని. ఇక్కడ జెంట్స్ వేర్ అన్నీ విడివిడిగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. వెళ్ళినప్పుడు ఫేస్ ఒక మంచిగా హుషారుగా ఉంటుంది, వచ్చేటప్పుడు అయితే డల్గా వస్తాము. ఇంతేనండి వీడియో.